మేషరాశి వారికి వృత్తి జీవితం లాభదాయకంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. మిథున రాశి వారు మాటకు ఇంటా బయట మరింతగా విలువ పెరుగుతుంది. మేషరాశి మొదలు మీనరాశి వరకు 12 రాశుల వరకు మంగళవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మేషం, శుభగ్రహాల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో మీ మాటకు తిరుగుండదు. వృత్తి జీవితం లాభదాయకంగా సాగిపోతుంది. వ్యాపారాలు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. బంధువుల వివాదాల్లో తలదూర్చి ఇబ్బంది పడతారు. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. దూర ప్రాంతాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభ అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. ఇక వృషభం రాశి, కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1, 2. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఎక్కువగా ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి పెడతారు. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. రాదనుకున్న డబ్బు కూడా కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. అదనపు ఆదాయ మార్గాల విషయంలో ప్రయత్నాలు పెరుగుతాయి. పొదుపు సూత్రాలను క్రమం తప్పకుండా పాటిస్తారు. సతీమణి కెరీర్ పరంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. శ్రమ, ఒత్తిడి కారణంగా విశ్రాంతి కరువవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త ఉండాలి. మిథున రాశి, మృగశిర 3, 4, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3. గ్రహబలం బాగా అనుకూలంగా ఉంది. ఇక ఇంటా బయట మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది. కొందరు బంధువుల నుంచి ఆశించిన శుభ అందుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంచనాలకు మించి అనుకూలిస్తాయి. ఉద్యోగాలు ఉత్సాహంగా కొనసాగుతాయి. వృత్తి జీవితం 3 పువ్వులు 6 కాయలన్నట్టుగా సాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి, పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల్లో బాట పయనిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొందరు చిన్ననాటి స్నేహితులతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. అదనపు ఆదాయ మార్గాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయట కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన పనులను, వ్యవహారాలను సకాలంగా పూర్తి చేస్తారు. సింహరాశి, ముఖ, పబ్బ, ఉత్తర 1వ పాదం. వృత్తి ఉద్యోగాలు చాలా వరకు సానుకూలంగా సాగిపోతాయి. సహోద్యోగులు, సహచరులు బాగా సహకరిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యాన్ని అపశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. జీవిత భాగస్వామికి అదృష్టం పడుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. కన్యారాశి, ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2. వృత్తి ఉద్యోగాల్లో కొత్త ప్రాజెక్టులు చేపడతారు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. తోబుట్టులతో స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. తులారాశి, చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3. ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. వృత్తి జీవితంలో క్షణం విశ్రాంతి ఉండదని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. ఎక్కువ సమయాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. వృశ్చిక రాశి, విశాఖ 4 పాదాలు, అనురాధ, జ్యేష్ఠ. సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారంలో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు. ఆస్తి వివాదానికి సంబంధించి శుభవార్త అందుతుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబం జీవితం హ్యాపీగా సాగిపోతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మకర రాశి, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదం, శ్రవణం, ధనిష్ట 1, 2. ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సమేతంగా ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన శుభ ఫలితాలు అందుతాయి. కుటుంబ జీవితంలో సామరస్యం ఏర్పడుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కుంభరాశి, వృత్తి ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు సఫలమవుతాయి. 1, 2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు
పరిష్కారం అవుతాయి. పిల్లల నుంచి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. మీనరాశి, వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను బాధ్యతగా పూర్తి చేస్తారు. పిల్లలు చదువుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పర్వాలేదు.